ఆషాఢం వచ్చిందంటే చాలు పట్నం అంతా బోనం ఎత్తుతుంది. ఇక బోనాల పండుగ అంటే అందరికి ముందుగాల హైదరాబాదే యాదికొత్తది. పట్నంలా అంత ఘనంగా జరుగుతుంది మరి బోనాల పండుగ. అసంటి బోనాల పండుగ యాల శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ, జోగులాంబ అమ్మవార్లకు సుతం బోనాలు అప్పచెప్తారు కదా. ఈ లిస్టులా ఈ ఏడు భద్రకాళి అమ్మవారు కూడా చేరింది. మరి ఆ ముచ్చట్ల మీద ఓ నజరేద్దాం పాండ్రి. హైదరాబాద్ లా 400 ఏండ్లకించి బోనాల పండుగ ఘనంగా జరుగుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక బోనాల పండుగను రాష్ట్ర పండుగ గుర్తించిన సర్కారు పట్నంలో ఉన్న అన్ని ఆలయాలకు నిధులను కూడా విడుదల చేసుట్లా బోనాల పండుగ ఇంకా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ ఏడు మొదటి పారి వరంగల్ భద్రకాళి అమ్మవారికి కూడా సర్కార్ తరఫున బంగారు బోనం అప్పచెప్పబోతున్నారు. మంత్రి కొండా సురేఖక్క మొదటి బోనం ఎత్తబోతున్నది. కాకుంటే ఈ ముచ్చట్లు మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయన్ రాజేంద్ర అన్ననే గిట్లా అంటున్నాడు. ఎవరిష్టం వాళ్ళది, ఇది కాదు కదా. అది ఇక్కడ ఆచారాలు సాంప్రదాయాలు అనేవి ఉంటాయి కదా. ఇక్కడ మనోభావాలు ప్రజలు తెలంగాణలో ఇంత పెద్ద అమ్మవారి గుడి ఎక్కడ లేదు వరంగల్ జిల్లాలో. మరి వాళ్ళు ఉన్న ఏంటి అనేది తెలుసుకోవాలి కదా. ఎవరిని అడిగి ఎవరికి వాళ్ళు తీసుకోకపోవటం అనేది. తెలంగాణలో భద్రకాళి అమ్మవారు చాలా పేరు పోయింది. అసొంటిది ఇక్కడి ఆచారాలు పద్ధతులు ఏం తెలుసుకోకుండా ఇట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటే ఎట్లనని కోపానికి వచ్చిండు రాజేందర్ అన్న. మేధావులు, పండితులు, ఎంతో మంది షావుకారులు, నిత్యం వచ్చే భక్తులు, నాకు 100 రిప్రజెంటేషన్స్ వచ్చినాయి కాబట్టి దాని మీద నేను రిక్వెస్ట్ చేస్తూ చెప్తున్నాను. దాంట్లో తప్పు మేము చేసుకుంటాం, చేసుకోండి. దాన్ని చేసేదేముంటుంది అందులో. అదన్నట్టు ముచ్చట లేని కొత్త పద్ధతిని షాల్ చేయొద్దని రాజేంద్ర అన్నతో చాలా మంది చెప్పిండ్రట. అందుకే నేను దీని మీద పునరాలోచన చేయాలని అంటున్నా. లేదు మేము చేసుకుంటామంటే చేసుకుంటారా అన్నాడు. ఇక గ్రామ దేవతలకే బోనం పెడతారు కదా అని అడిగితే, గ్రామ దేవతలకే కదా పెట్టేది బోనం అయితే. అది అందరికి దిగబెరిగిన సత్యం. అది కొత్తగా ఏదో మేమేదో చేస్తామని అనుకుని పెట్టేప్పుడు ఆలోచించుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాలి. ఏది పడితే అది నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఇచ్చేస్తే అక్కడ ఇందులో మనోభావాలు దెబ్బతింటాయి. అందరిని అడిగి తీసుకొని ఉండే మేము అనేది దానికి ఏదో వ్యతిరేకంగా పోతున్నాం, ఇంకేదో చేస్తున్నామని కాదు. అడిగి ఇక్కడ సాంప్రదాయాలు, సంస్కృతి ఏమున్నది, దీన్ని ఏం చేయాలనే ఆలోచనతోటి పోతే చాలా బాగుండేది. మేమేం కాదన్నట్లే కదా దాన్ని. ఇదే కార్యక్రమాన్ని ఇంకా గ్రామ దేవతలు ఎన్నో ఉన్నాయి కదా, ఇక్కడ ఆడబెడదాం పట్టండి. రాజేందర్ అన్న చెప్పిన మాటలు వింటుంటే భద్రకాళి అమ్మవారికి బోనం అప్పచెప్పే కార్యక్రమం గురించి ఎవరితో చర్చించకుండానే నిర్ణయం తీసుకున్నారనిపిస్తున్నది. ఇక రాజేందర్ అన్న కూడా కొత్త సాంప్రదాయం మొదలు పెట్టినప్పుడు అందరిని అడిగి చెయ్యాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపు ఏదన్నా జరగరానిది జరిగితే చెడ్డ పేరు వత్తది కదా అని అనికొచ్చిండు. ఇక ఇదే కాదు, ఒకవేళ ఎవరన్నా జంతు బలి చేసినా తాగచ్చినా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా వార్నింగ్ ఇచ్చిండు. చూడాల మరి భద్రకాళి అమ్మవారికి మొదటి పారి చేస్తున్న బంగారు బోనం కార్యక్రమం ఎట్లా జరుగుతుందో ఏందో మరి.